మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుందరరామరెడ్డి గారు, ఆడియన్స్ ఇచ్చిన మరో టాపిక్ ఏంటంటే, ఈరోజు నేను ₹1,00,000 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 10 సంవత్సరాలలో నన్ను కోటీశ్వరుని చేసే స్టాక్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. సో మరి దీనికి మన ప్రేక్షకులకి ఎటువంటి క్లారిటీ ఇస్తారు? అది అత్యవసరం కూడా ఒక హద్దు ఉండాలండి. బట్ ఇవాళ రేపట్లో నాట్ ఓన్లీ ఇన్వెస్టర్స్, ఈవెన్ కంపెనీ ప్రమోటర్స్ కూడా ఓవర్ నెట్ ఇచ్చేవాళ్ళని ట్రై చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ కనుక మనం చూసామంటే, ఎవరైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయో అవన్నీ కూడా ఓవర్ నైటే కరోడ్పతులు అవుతున్నారు వాళ్ళు. సో ఇన్వెస్టర్గా మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే దాంతో వివర క్వశ్చన్ అడిగినట్టున్నాడు. అండ్ క్రిప్టో కరెన్సీ కొన్ని రకాల బైనరీ ఆప్షన్స్లో రావటం పోవటం అనేది జరుగుతుందండి మామూలుగానే. బట్ నేను అడుగుతుందంటే అంత రిస్క్ అవసరమా అని, అంత రిస్క్ అంత ఎఫర్ట్ అవసరమా అని చెప్పేసి, ఏదన్నా టైం వాల్యూ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి నుంచి మ్యాక్సిమం జ్యూస్ మీరు పిండుకోవాలనుకుంటే, వాటి నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. లాంగ్ టర్మ్ ఎంత లాంగ్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ అంత తగ్గిద్ది, అంత తగ్గిద్ది బై డిఫాల్ట్. చాలా మంది పూర్ అయ్యేది రీజన్ ఏంటంటే డబ్బు లేకనే కాదు, యాటిట్యూడ్ ప్రాబ్లం. యాటిట్యూడ్లో అది ఇన్నోసెన్స్ వల్ల ఉండొచ్చు, అరోగెన్స్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఇదేముందిలే అన్న సింప్లిసిటీ అయ్యి ఉండొచ్చు. మొత్తానికైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకోరు లైఫ్ని. అంటే బిలీవ్ మీ ఆర్ నాట్, ఈవెన్ ₹100 ఈజ్ ఎనఫ్ టు మేక్ ఎ కరోడ్పతి. ₹100 చాలు. నేను సీరియస్ చెప్తున్నాను, ₹100 చాలు మీకు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని కేటగిరీలు మీరు చూసారనుకోండి, గత 10 years నుంచి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఇయర్లీ 25% వచ్చే మ్యూచువల్ ఫండ్స్ కనీసం 20 ఉంటాయి. కనీసం 25%, 20 నుంచి 25%. సో సెటర్ లేట్ మానేసి ఒకసారి గూగుల్ హిట్ చేసుకోండి. లాస్ట్ 10 yearsలో కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా 20% నుంచి 25% వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉంటాయి, చాలా ఉన్నాయి. నేను 20 వరకు లిస్ట్ ఇస్తాను కావాలంటే ఎవరికి. కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల, కాంపౌండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాని మీనింగ్ ఏంటంటే, మీరు కనుక నిజంగా రిచ్ అవ్వాలి, లేదా నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మిలియనీర్ అవ్వాలి అని తప్పని కనుక మీరు ఉంటే, షార్ట్ కట్ మెథడ్స్ ఎతకడం మానేసేయండి. షార్ట్ కట్ కాదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ డబ్బుతోటి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం వాల్యూ తోటి ఎనీబడి కెన్ మేక్ ద మనీ. ఇక్కడ మీకు కావాల్సింది మీ యాటిట్యూడ్ చేంజ్, కమిట్మెంట్. మంత్లీ తక్కువ అంటే కాదు, ₹100, ₹1000, ₹5000 మీ ఇష్టం. తక్కువ అమౌంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇయర్స్ వెయిట్ చేయండి. మేబీ 35 years. మీరు కనుక లెస్ దెన్ 500 పెడుతున్నారు అనుకోండి, 30 years వెయిట్ చేయండి. డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు మిలియనియర్. లేదా మంత్లీ 1000 పెట్టుకుంటారా, 20 years మీకు మిలియనియర్. సో టెన్యూర్ అనేది ఎక్కువ ఉండాలంటారు. ఎంత ఎక్కువ ఉంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంత తగ్గింది, రిటర్న్స్ కూడా అంతే తగ్గింది. మనం బేసికల్గా ఏంటంటే టైం వాల్యూ గురించి టూ మచ్గా మనం అవాయిడ్ చేస్తాం. కానీ ఒక రోజు గడిచిందంటే సాగుకి ఒక రోజు దగ్గరకు వచ్చినట్లు లెక్క. మనం ఒప్పుకున్నా ఒప్పుకోయినా టైంకున్న ప్రీషియస్నెస్ అంతా, దాన్ని బెనిఫిట్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే రిచ్ అవుతారు బయట వాళ్ళు. అయితే సుందరరామరెడ్డి గారు, అంటే ఈ సందర్భంగా మిమ్మల్ని డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడగాలి. చాలా మంది ఒక మంచి గోల్తో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసమో, లేదంటే ఇల్లు కొనుక్కుందామనో, లేదంటే పాప మ్యారేజ్ కోసం అని చెప్పి ఒక 15-20 years ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చాయనో, లేదంటే కరెక్షన్స్ వచ్చాయని చెప్పి వెంటనే ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేస్తారు కదా. మరి అటువంటి వాళ్ళకు నేను అదే అంటుంది, ఈక్విటీ మార్కెట్ అంటేనే అది వాలటిలిటీ అసెట్ క్లాస్. అది డే ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఆ ఎస్ట్లోకి వచ్చినప్పుడే డే ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి. మీరు 1 lakh పెడితే 10 lakh అడుగుతున్నారంటే నీకు అత్యవసరం అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో మీరు మెంటల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు వాలటిలిటీ కూడా ఆ రేంజ్లో మీరు రెడీ అవ్వాలి. ఈక్విటీ మార్కెట్ అంటేనే వాలటిలిటీ అసెట్ క్లాస్. అది దాని అర్థం జీరో అవుద్దని కాదు, టూ మచ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నేను షార్ట్ టర్మ్లో. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ ఎవ్రీబడి మేక్ ద మనీ. డెఫినెట్గా ఎవ్రీబడి కెన్ మేక్ ద మనీ. మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ పట్టుకున్న మంచి మ్యూచువల్ ఫండ్, హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా ఈటీఎఫ్స్ కావచ్చు, లేదా సెక్టార్ లీడర్స్ కావచ్చు, అందులో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే 20% మేక్ చేయడం అనేది పెద్ద ఐక్యూ అవసరం లేదు, ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ అవసరం లేదు, ఏ ట్రేడింగ్ కూడా మీకు అవసరం లేదు. ఇట్స్ కామన్ సెన్స్ అంతే. అందుకని అత్యాశకు పోయి అన్నోన్ కంపెనీస్లో కావచ్చు, లేకపోతే మీ తెలియని అసెట్ క్లాస్లో పెట్టే బదులు కన్సిస్టెన్సీగా, రిపీటెడ్గా అండ్ ఆల్రెడీ రిపిటేషన్ ఉన్న ఏరియాలో మనీ మేక్ చేసుకోవడం చాలా ఈజీ. అందుకని కమిట్మెంట్ ఇవ్వండి, కనీసం ఒక 20 years నేను ఎవ్రీ మంత్ ఇంత పెడతాను. అది సింగిల్ డే పేపర్ వర్క్ అండి. అది మీరు కనుక డిజిటల్గా చేశారనుకోండి, ఆ వర్క్ ఒకసారి సెటప్ చేసుకున్నారనుకోండి, ఎవ్రీ మంత్ 1000 వదలండి టేబుల్ మీద, అంతే ఆటోమేటిక్గా యు ఆర్ మిలియనీర్ బై డిఫాల్ట్.
సో అంతేగాని మధ్యలో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఎగ్జిట్ అయిపోతే ఏదో మార్కెట్లో ఏదో జరిగిపోతుంది. యా అది కామన్. అది మార్కెట్ ఈ రోజు అమెరికన్ మార్కెట్ 2% పడింది అనుకోండి, కంట్రోల్ లేని విషయం అది. రేపొద్దు ఇండియన్ స్టాక్ మార్కెట్ -3లో ఓపెన్ అవుద్ది. అది మంచి కంపెనీ బ్యాడ్ కంపెనీ కాదండి, అన్ని పడిపోతాయి. అని పడిపోతాయి. అది మార్కెట్ స్ట్రక్చరే అంత. అందుకే ఇక్కడికి వచ్చే ముందే మీరు ఎంక్వైరీ చేయాలి ఇది ఎంత వాలటిలిటీ అసెట్ క్లాస్ అనేది. మీకు ఇది వద్దనుకుంటే గో ఫర్ సేఫ్టీ అసెట్, బ్యాంక్ డిపాజిట్స్ వెళ్ళిపోండి, ఇయర్లీ 4% హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ తో పని లేదు, డైలీ అప్డేట్స్ చెక్ చేసుకోవాల్సిన పని లేదు, మార్కెట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో, గ్రాఫ్ ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిన సంబంధం లేదు, అవన్నీ ఉండొచ్చు. ఈ అసెట్ క్లాస్ మీకు వచ్చారంటే యూ హావ్ టు మెంటలీ ప్రిపేర్. ఇది వాలటిలిటీ ఉంటుంది. నువ్వు పెట్టిన దగ్గర నుంచి -10% విత్ ఇన్ 1 month లో జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అందుకని ఇలాంటి వాలటిలిటీ మీకు ఓకే అనుకుంటే డెఫినెట్ గా మంత్లీ 1000 రూపాయలు చాలు, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఓకే, డెఫినెట్గా ఎవరిబడి కానీ మీకు దమని. అందుకని అంత తక్కువ డబ్బుతో ఎలా సంపాదించుకోవచ్చు, లేదా అంత ఫేక్ ఇది లేదా అది ఇది సెటిల్ వేసే ముందు ఒక గూగుల్ హిట్ చేసుకున్నారు అనుకోండి, సింపుల్ గా ఆన్సర్ ఇస్తుంది. సింపుల్ ఉన్నాయి. అది కూడా తెలియనంత లేజితనం ఉంటే యు ఆర్ నాట్ డిజర్వ్ టు మేబీ మిలినియర్. ఆ మాత్రం కూడా చేయకపోతే మీరు అసలు హక్కు మీకు లేదు బేసికల్ గా. అందుకని షార్ట్ టర్మ్ లో రూపాయి పెట్టి 100 రూపాయలు ఎలా వస్తాయి, ఇలా లాటరీ టికెట్ లో హిట్ అవుతుంది లేదా పట్ అవుతుంది తప్ప లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అలాంటి యాటిట్యూడ్ మీకు అవ్వదండి. ఇదే క్వశ్చన్ ని ఎలాన్ అడిగారు. ఎలాన్ మాస్క్ అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ కదా, మీ కూతుర్ని ఒక పేదవాడికి ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఇస్తారా అని అడిగారు. అతను చెప్పింది, మీ దృష్టిలో ధనవంతులు అంటే ఎవరు అని అడిగారు అవతలని. అంటే డబ్బున్నోళ్ళు అని అన్నాడు. జర్నలిస్ట్ డబ్బున్నోళ్ళు అని అన్నాడు. చాలా రాంగ్ యాటిట్యూడ్. మనీ ఉంటే అందరు ఇచ్చేవారు. లాటరీలో నీకు ఒక 100 కోట్లు వచ్చింది అనుకోండి, విత్ ఇన్ 5 years కల్లా మొత్తం మనీ వెళ్తుంది. ఓకే, ఎబిలిటీ టు ఎర్న్ ద మనీ, అది ఎబిలిటీ, అది ఉంటే మీ దగ్గర మనీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకని ఫ్యాట్ బ్యాలెన్స్ షీట్స్ ఉంటే మీరు రిచ్ అవ్వరండి. మీ దగ్గర ప్లానింగ్ ఉంటే, ఎబిలిటీ ఉంటే రిచ్ అవుతారు. అందుకని అది లాంగ్ టర్మ్ లాంగ్ లాస్టింగ్ విజన్. అది కనుక మీకు ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇచ్చే, మీరు ప్రపంచం నమ్మిపోయినా మీరు బై డిఫాల్ట్ మంత్లీ 1000 రూపీస్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ కమిట్మెంట్ ఇచ్చారనుకోండి, మీలో ఆల్రెడీ మిలియనీర్ ఉన్నారు. ప్రపంచం గుర్తుపెడితే అంత, గుర్తుపట్టిపోతే అంత సంబంధం లేదు. విత్ ఇన్ 20 years కల్లా మీరు కరోడ్పతి అవుతున్నారు. మీరు కెరీర్ పరంగా 100 మిస్టేక్లు చేయండి, మీ కెరీర్ ఫినిషింగ్ మాత్రం స్మూత్ గా 1 crore మీద ఎండ్ అయిపోద్ది. అందుకని లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోండి. మరి షార్ట్ టర్మ్ లో ఒక 1 year లో నాకు ఎంత కావాలి, 10 years లో నాకు అంత కావాలి, ఇలాంటిని వదిలేసేసి ఒక ప్రాపర్ గా కనుక మీరు ఫిక్స్ అవుతే 100 రూపాయలతోటి మీరు మిలియనీర్ అవ్వచ్చు, 1000తో అవ్వచ్చు, 5000 అవ్వచ్చు. బట్ షార్ట్ టర్మ్ టెక్నిక్స్ ఏమి వర్కౌట్ అవుతుంది ఇక్కడ. షార్ట్ టర్మ్ టెక్నిక్స్ ఏది వర్కౌట్ అవుతుంది. మనం ఎప్పుడైనా మార్కెట్ గురించి చెప్పుకోవాలన్నా, మనీ గురించి చెప్పుకున్నా, ఒక వారన్ బఫెట్ గురించి చెప్పుకుంటాం, ఒక రాకేష్ జుంజువాలా గురించి మాట్లాడుకుంటాం, ఒక దమాని గురించి చెప్పుకుంటాం. ఈ తప్ప ఒక రోజులో ఇచ్చేన వాళ్ళు లేదా 10 రోజులు ఇచ్చేళ్ళు అలాంటి చరిత్రలు ఉండరండి. చరిత్రలు ఉండరు. అందుకని బెస్ట్ ఏంటంటే ప్రూవెన్ బిజినెస్ మోడల్ చూడాలండి. ఓకే, ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మంత్లీ 5000, 100 రూపీస్ అట్లీస్ట్. తక్కువ డబ్బు పెడితే ఎక్కువ టైం ఇవ్వండి, మనీ ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓకే, మీకు కావాలంటే లిస్ట్ నేను ఇస్తాను, 20 మ్యూచువల్ ఫండ్ ఇస్తాను, మీకు నచ్చింది చూసుకోండి. మీకు 20% పర్ యావరేజ్ వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. రూరల్లో ఒకటే, మీరు కమిట్మెంట్ కనుక ఇస్తే కనుక విత్ ఇన్ 20 years కల్లా బయటకు రావద్దు. అది డ్రాప్ అయినా సరే, అప్ అయినా సరే, ఎవ్రీ మంత్ మీరు పెట్టుకుంటే కనుక పోతే కనుక ఒక కరోడ్పతిగా చచ్చిపోయే హక్కు నీకుంది. ఆ హక్కు నీకుంది. ఓకే, అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో 10 సంవత్సరాలలో కోటీశ్వరుడం కాలేమా అన్న అంశానికి సంబంధించిన విశ్లేషణ ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.